రైట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. లోక్సభ ఎన్నికల్లో తమ పార్టీ తరపున పోటీ చేసే అభ్యర్థుల రెండో జాబితాను ప్రకటించేందుకు కాంగ్రెస్ కసరత్తు చేస్తుంది. ఇందుకు సంబంధించి ఆ పార్టీ కేంద్ర ఎన్నికల కమిటీ ఢిల్లీలోని ఏఐసీసీ కేంద్ర కార్యాలయంలో భేటీ కానుంది. పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఆధ్వర్యంలో జరిగే ఈ సమావేశంలో కాంగ్రెస్ అగ్రనేతలు సోనియా గాంధీ, పార్టీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్, ఉత్తమ్ కుమార్ రెడ్డి, అధీర్ రంజన్ చౌదరి, అంబికా సోని, ముకుల్ వాస్నిక్, టీఎస్ సింగ్ దేవ్ తదితర సీఈసీ సభ్యులు పాల్గొంటారు. భారత్ జోడో న్యాయయాత్రలో భాగంగా గుజరాత్లో ఉన్న రాహుల్ గాంధీ ఈ సమావేశానికి వర్చువల్గా హాజరవుతారు. కాంగ్రెస్ అధికారంలో ఉన్న కర్ణాటక, తెలంగాణ, హిమాచల్ ప్రదేశ్, రాజస్థాన్, పంజాబ్ సహా 7 రాష్ట్రాల్లోని స్థానాలకు అభ్యర్థుల ఎంపికపై ఈ భేటీలో చర్చిస్తారు. అటు అభ్యర్థుల జాబితాను రేపు విడుదల చేసేందుకు కాంగ్రెస్ అధిష్టానం సిద్ధమవుతుంది. ఈ జాబితాలో తెలంగాణకు సంబంధించి పలు స్థానాలకు అభ్యర్థులను ప్రకటించే అవకాశం ఉంది. రాష్ట్రంలో 17 పార్లమెంట్ స్థానాల్లో 9 సీట్లకు ఇప్పటికే అభ్యర్థులను ఖరారు చేసిన తొలి జాబితాలో నల్గొండ, జహీరాబాద్, మహబూబ్ నగర్, మహబూబాబాద్ స్థానాల అభ్యర్థులనే ప్రకటించారు. ఇతర పార్టీల నుంచి వచ్చిన వారికి టికెట్లు ఖరారు చేసిన వివిధ సమీకరణలతో తొలి జాబితాలో వారి పేర్లు ప్రకటించలేదు. ఇప్పుడు రెండో జాబితాలో నిజామాబాద్, చేవెళ్ల, సికింద్రాబాద్, మెదక్, పెద్దపల్లి మొదలగు స్థానాలకు అభ్యర్థులను ప్రకటించే అవకాశం ఉంది. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి భార్గవ్ అందిస్తారు. భార్గవ్, చెప్పండి, కాంగ్రెస్ రెండో జాబితాకు ప్రకటనకు సంబంధించి పూర్తి వివరాలేంటి? లోక్సభ ఎన్నికల్లో తమ పార్టీ తరపున పోటీ చేసే అభ్యర్థుల రెండో జాబితాను ప్రకటించేందుకు కాంగ్రెస్ పార్టీ కసరత్తు చేస్తుంది. ఢిల్లీలోని ఏఐసీసీ కేంద్ర కార్యాలయంలో భేటీ కానుంది. పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఆధ్వర్యంలో జరిగే ఈ సమావేశంలో కాంగ్రెస్ అగ్రనేతలు సోనియా గాంధీ, పార్టీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్, ఉత్తమ్ కుమార్ రెడ్డి సీఈసీ మెంబర్గా ఉన్నాడు, అధీర్ రంజన్ చౌదరి, అంబికా సోని, ముకుల్ వాస్నిక్, టీఎస్ సింగ్ దేవ్ తదితర సీఈసీ సభ్యులు పాల్గొంటారు. భారత్ న్యాయ జోడో యాత్రలో భాగంగా గుజరాత్లో ఉన్న రాహుల్ గాంధీ ఈ సమావేశానికి వర్చువల్గా హాజరవుతారు. కాంగ్రెస్ అధికారంలో ఉన్న కర్ణాటక, తెలంగాణ, హిమాచల్ ప్రదేశ్, రాజస్థాన్, పంజాబ్ సహా 7 రాష్ట్రాల్లోని స్థానాలను అభ్యర్థుల ఎంపికపై భేటీలో చర్చించున్నారు. అటు అభ్యర్థుల జాబితాను రేపు విడుదల చేసేందుకు కాంగ్రెస్ అధిష్టానం సిద్ధమవుతోంది. ఈ జాబితాలో తెలంగాణకు సంబంధించిన పలు స్థానాలకు అభ్యర్థులను ప్రకటించే అవకాశం ఉంది. రాష్ట్రంలో 17 పార్లమెంట్ స్థానాల్లో 9 సీట్లకు ఇప్పుడే అభ్యర్థులను ఖరారు చేశారు. తొలి జాబితాలో నల్గొండ, జహీరాబాద్, మహబూబాబాద్ స్థానాల అభ్యర్థులను ప్రకటించారు. ఇతర పార్టీల నుంచి వచ్చిన వారికి టికెట్లు ఖరారు చేసిన వివిధ సమీకరణాలతో తొలి జాబితాలో వారి పేర్లు ప్రకటించలేదు. ఇప్పుడు రెండో జాబితాలో నిజామాబాద్, చేవెళ్ల, సికింద్రాబాద్, మెదక్, పెద్దపల్లి మొదలగు స్థానాలకు అభ్యర్థులను ప్రకటించే అవకాశం ఉన్నట్టుగా కూడా తెలుస్తూ ఉంది. ఈరోజు కేంద్ర ఎన్నికల కమిటీ భేటీ తర్వాత ఖచ్చితంగా రేపు రెండో జాబితా వచ్చే అవకాశం కనిపిస్తూ ఉంది. కాంగ్రెస్ పార్టీ ఇక్కడ అధికారంలోకి వచ్చిన తర్వాత మెజార్టీ సీట్లు సాధించడమే లక్ష్యంగా పనిచేస్తూ ఉంది. ముఖ్యంగా ఇది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి పెద్ద సవాల్గా మారింది అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఆయన కూడా ఛాలెంజ్గా తీస్తున్నాడు. ఖచ్చితంగా తెలంగాణ ఇచ్చిన సోనియా గాంధీకి ఖచ్చితంగా గిఫ్ట్ ఇవ్వాల్సిందే. మెజార్టీ సీట్లు 14 నుంచి 15 సీట్లు లోక్సభ సీట్లు ఖచ్చితంగా తెలంగాణ నుంచి అందించాలనే లక్ష్యంతో ఇక్కడ ఉన్నటువంటి టీపీసీసీ ముఖ్య నాయకులకు కావచ్చు, మంత్రులకు, ఎమ్మెల్యేలకు కూడా పూర్తి ఆదేశాలు ఇచ్చిండు. ఖచ్చితంగా మెజార్టీ సీట్లు గెలవాలనే ఉద్దేశంతో పనిచేయాలని కూడా రేవంత్ ఆదేశాలు ఇచ్చినట్లు కూడా తెలుస్తూ ఉంది.